నివాసానికి భౌతికాయన తరలించారు. 88 ఏళ్ల రామోజీరావు ఈ నెల 5న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. రామోజీరావు ప్రస్తుతం ఆయన భౌతికాయని ఫిలిం సిటీలోనే ఆయన నివాసాన్ని తరలించారు. ప్రముఖులు అలాగే చాలామంది అభిమానులు పెద్ద ఎత్తున ఫిలిం సిటీకి తరలి వస్తున్నారు, ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఎస్ రోహిత్ రామోజీ ఫిలిం సిటీ నుంచి ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. రోహిత్, రామోజీ భౌతికాయన్ని ఫిలిం సిటీకి తరలించారు. ప్రస్తుతం ప్రముఖులంతా కూడా ఆయన భౌతికాయన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నట్టు తెలిసింది. ఎవరెవరు ఇప్పటివరకు ఫిలిం సిటీకి చేరుకున్నారు, ఆయనకు ఏ రకంగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు? రామ్దాస్, అక్షర శిఖరం ఆకాశానికి చేరింది. వ్యాపార దిగ్గజం ఎంతో మందికి బతుకు తెరువును చూపించి పుటమి ఒడిలో కలిసిపోయింది. పత్రికా దిగ్గజం ఎంతో మంది పాత్రికేయులను తయారు చేసి ఇక సెలవు అంటూ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది. చెరుకూరి రామయ్య, ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు ఈ ఉదయం 4:50 తుది శ్వాస విడిచారు. ఆయన చెరుకూరి రామయ్య ఆయన పేరును రామోజీరావుగా మార్చుకున్నారు. ఆయన చెరుకూరి రామయ్య అనే పేరు నచ్చగా. ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపురపాడులో ఆయన జన్మించారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఆలోచనలు మాత్రం అసాధారణం. అందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీ అనే సామ్రాజ్యాన్ని ఇక్కడ నిర్మించగలిగారు. ఆయన సాధారణ కుటుంబంలో జన్మించిన ఆలోచనలు అసాధారణం కాబట్టే ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలిగారు. అంతేకాదు ఇంత పెద్ద పత్రికా రంగాన్ని నిర్మించగలిగారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో తనదైన ముద్ర వేయగలిగారు. తెలుగు పదం అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఎక్కడ ఆయన పత్రికల్లో తెలుగుకు, అచ్చ తెలుగుకు ఆయన అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఆయన పత్రికా రంగంలోనే కాదు, వ్యాపార రంగంలో, వస్త్ర వ్యాపార రంగంలో, హోటల్స్ రంగంలో, సినిమా రంగంలో, ఇలా ఎన్నో రంగాలలో తనదైన ముద్ర వేశారు. ఆయన స్థాపించిన తొలి వ్యాపార సామ్రాజ్యం చిట్ ఫండ్స్ కంపెనీని ఆయన స్థాపించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీని. ఆయనకు వ్యాపారంలో మెలకువలపై ఎప్పుడు కూడా వ్యూహాలు రచిస్తూ ఉండేవారు, నిష్ణాతులు అయ్యేవారు. ఆయన మొదట యాడ్స్ రంగంపై చాలా ఎక్కువ ఆసక్తి కనిపించడంతో ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఒక యాడ్స్ కంపెనీలో ఆయన పనిచేశారు. ఆ తర్వాత మెలకువలు నేర్చుకుని ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించారు. తెలుగు నేలపై ఈనాడు పేపర్ చదవని వారంటూ ఉన్నారు. ఎంతో మంది, లక్షలాది మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కారణంగా ఉపాధి పొందిన వాళ్ళే. ఆయన ఈ రామోజీ సంస్థలో, ఈనాడు గ్రూప్స్లో ఎంతోమంది విలువలతో కూడిన పాత్రికేయులను తయారు చేశారు. రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులతో ఆయనకు ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి. ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ ఆయన చాలా నిరాడంబరంగా కనిపిస్తారు. చాలా నవ్వుతూ, చిరునవ్వుతో, చాలా ఆప్యాయంగా కనిపిస్తారు. అందుకే రామోజీరావుతో అనుబంధం కలిగిన వాళ్ళు రామోజీరావు మరణాన్ని తలుచుకుని ఈరోజు శోక సముద్రంలో మునిగిపోయారు. 85 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన చాలా ఆప్యాయంగా యువకుడు మమ్మల్ని పలకరిస్తారు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఉత్తేజం వస్తూ ఉంటుంది అని ఆయన చెప్తుంటుంటారు. ఆయన ఎప్పుడు నిత్య యువకుడు లాగానే ఉంటారు. ఒక 25-30 సంవత్సరాల యువకుడు ఎంత చురుకుగా ఆలోచిస్తారో ఆయన ఆలోచనలు అంతా చురుకుగా ఉంటాయి. చాలా ఆప్యాయంగా మాట్లాడతారు అని ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నాం, ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు మరణించారా అంటేనే మాకు బాధగా ఉంది అనే ఆయన మరణాన్ని ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీ కూడా ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని గురి చేస్తోంది అంటూ ఆయన ట్వీట్ కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించారు. ఢిల్లీలో ఉన్నారు ప్రస్తుతం. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన 12వ తారీఖున ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా ఆయన బిజీగా ఉన్నప్పటికీ ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ కూడా చేశారు. ఆయన రామోజీ కుటుంబ సభ్యులతో ఫోన్ చేసి మరీ మాట్లాడారు. చంద్రబాబు కూడా రామోజీరావుతో అత్యంత అనుభవం ఉంది. ఆయన రాజకీయ, వ్యాపార, సినీ ఇలా ఏ రంగంలో ఆయన కాదు అని కూడా మనం చెప్పలేం. ఏ రంగానికి ఆయన సేవ చేశారు అంటే మనం ఇది అని చెప్పడానికి అవకాశం లేదు. చిట్ ఫండ్స్ కంపెనీ దగ్గర నుంచి, హోటల్స్ దగ్గర నుంచి, వస్త్ర రంగం దగ్గర నుంచి ఇలా ప్రతి రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. అందుకే ఈరోజు రామోజీరావు మరణాన్ని
త్యాగాన్ని తలుచుకొని చాలామంది కన్నీరు పెడుతున్నారు. ఎందుకంటే లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, ఉపాధి పొందిన వాళ్ళు ఉన్నారు. తెలుగు అక్షరానికి ఆయన చేసిన సేవ ఎనలేనిది. ఆయన దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో రెండవదైన పద్మ విభూషణ్ అవార్డును కూడా అందుకుని అత్యంత వినమ్రంగా ఉండే అతిపెద్ద శిఖరం రామోజీరావు. అందుకే ఈరోజు రామోజీరావు మరణించారనే వార్త విని తెలుగు అక్షరం కన్నీరు పెడుతుంది. రామోజీ ఫిలిం సిటీకి ఇప్పుడే ప్రముఖుల రాక కూడా మొదలైంది. ఇందుకు ముందే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించారు. రామోజీరావు బతుకాయానికి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వ లాంఛనాల గురించి చెబుతాము అని చెప్పారు. ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించి వెళ్ళారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేస్తామనే విషయాన్ని చెప్తామని చెప్తున్నారు. రామోజీరావు ఒక అత్యంత సాధారణ రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆయన ఆలోచనలు అసాధారణం. ఆయన రైతు కుటుంబంలో జన్మించారు కాబట్టే రైతుకు సంబంధించిన అన్నదాత కావచ్చు, ఇలా రైతుకు సంబంధించిన అనేక కార్యక్రమాలను చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన తీసుకొని రైతుకు ఎప్పుడు సూచనలు చేస్తూ ఉండేవారు. వారు చాలా నిరాడంబరంగా ఉన్న వ్యక్తి. ఆయన చాలా సినిమాలు కూడా నిర్మించారు. కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి ఎన్నో రంగాలకు ఆయన మార్గదర్శి. దేశంలో ఉన్న ఎన్నో వ్యాపారాలకు ఆయన మార్గదర్శి. ఆయన మార్గం చూపించారని చెప్పుకోవాలి. ఆయన ఆలోచనలు ఇప్పుడు కూడా నిత్య నూతనం. అందుకే ఆయన మరణాన్ని తలుచుకుని ఈరోజు వ్యాపారవేత్తల దగ్గర నుంచి, సినీ ప్రముఖుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల వరకు కూడా కన్నీరు పెడుతున్నారు, సామాన్యుడి దగ్గర నుంచి. ఎందుకంటే ఉదయాన్నే అందరికీ టీ తాగటం అలవాటు. టీ తాగుతూ ఈనాడు పేపర్ని చూడకపోతే వాళ్ళకి దినచర్య ప్రారంభం కాదు చాలా మందికి. సో అలా ఈనాడు గ్రూప్ అధినేతగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ మేలుకోక ముందే ఈనాడు పేపర్తో తలుపు తట్టే రామోజీరావు మరణించారనే వార్తను తలుచుకొని అందరూ కన్నీరు పెడుతున్నారు. ప్రస్తుతానికి రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడే అంత్యక్రియలు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇక్కడ వరకు మాత్రమే అలౌ చేస్తున్నారు. లోపలికి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు మీడియాని, కేవలం ప్రముఖులను మాత్రమే అలౌ చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ వెనుకున్న ద్రాక్ష తోట దగ్గర ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. సో మరికొద్దిసేపట్లో అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా చెప్తున్నారు. రోహిత్ మీరు ఉన్నటువంటి ఆ రామోజీ ఫిలిం సిటీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇవాళ కేవలం ప్రాంతీయ చిత్రాలే కాదు, జాతీయ స్థాయి సినిమాలే కాదు, అంతర్జాతీయ సినిమా నిర్మాణాలకు వేదిక అయింది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అలాంటి ఫిలిం సిటీ అలాగే సినిమా రంగానికి ఆయనకున్న అనుబంధం విడదీయరాంది. ఆయన అభిరుచికి తగ్గట్టుగా, ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా కొత్త కొత్త ప్రయోగాలు చేశారు సినిమా రంగానికి సంబంధించి. నిజంగా ఆయన మృతి సినిమా రంగానికి తీరని లోటుగానే మనం భావించాల్సి వస్తుందా? ఖచ్చితంగా ఒక్క సినిమా రంగానికి అనే కాదు, రాజకీయ రంగానికి, పత్రికా రంగానికి, చాలా వ్యాపార రంగాలకు ఆయన మృతి తీరని లోటు. ఎందుకంటే ఆయన ఎన్నో వ్యాపారాలకు ఆయన మార్గదర్శి అనే సంస్థను స్థాపించినప్పుడు మార్గదర్శి కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయినప్పటికీ కూడా ఎన్నో వ్యాపారాలకు ఆయన మార్గదర్శి. ఆయన చూసి ఎంతోమంది ఔత్సాహ వ్యాపారవేత్తలు పుట్టుకొచ్చారు. ఆయన చూసి ఎంతోమంది పత్రికా రంగంలోకి వచ్చారు. ఆయన ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిస్టులుగా మారి ఎంతోమంది ఈరోజు వివిధ సంస్థల్లో జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు, పాత్రికేయులుగా పనిచేస్తున్నారు. ఆయన ఎన్నో సినిమాలు నిర్మించారు. నిజానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి అతిపెద్ద ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ తెలుగు నేలపై ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన అతిపెద్ద ఫిలిం స్టూడియో ఇది. అందుకే ప్రపంచ దేశాలు రామోజీ ఫిలిం సిటీ గురించి అంత గొప్పగా చెప్పుకుంటాయి. ఖచ్చితంగా ఇది సినీ రంగానికి, పాత్రికేయ రంగానికి, వ్యాపార రంగానికి కూడా రామోజీరావు మరణం తీరని శోకమనే చెప్పుకోవాలి. రామ్దాస్. రైట్, ఎస్ రోహిత్ అలాగే లైన్లో ఉండండి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూసినట్టయితే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి ఆయన భౌతికాయానికి తొలుత ఫిలిం సిటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆయన భౌతికాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఫిలిం సిటీ ఉద్యోగులు ఒక రకంగా బాధపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రముఖులంతా కూడా ట్వీట్ చేస్తున్నారు. ఆయన మృతి తీరని లోటు అంటూ కూడా ప్రముఖులంతా ట్విట్టర్ ద్వారా, ఎక్స్ ద్వారా తమ నివాళిని, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఎస్ రోహిత్, ఫిలిం సిటీకి చంద్రబాబు నాయుడు 12:30 చేరుకుంటారు.